అని మనం కోరుకోవాలి, తెచ్చుకోకూడదని కూడా భావించాలి. సార్ బెంగాల్లో సువేందు, మమతా నెక్స్ట్ స్టెప్. మమతా నెక్స్ట్ ఏంటి, ఆమె ముందేదో ఉంది, అయిపోయింది, కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు, ఇంక పాత ముఖ్యమంత్రి లేదు, ఇంకా ఆమె నేను రాజీనామా చేయనంటే చేయకపోతే దాదాపు డిస్మిస్సల్, లేకపోతే ఆ అధ్యాయం అయిపోయింది. కానీ ఏం చేస్తారు బెంగాల్లో, మనం నిన్న మాట్లాడినట్టు అరాచకము, హత్యలు, గొడవలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి చాలా తొందరగా. ఈ మాఫియా రాజు తర్వాత గ్యాంగ్స్టర్ కట్ ఇట్లాంటివన్నీ సృష్టించబడ్డాయి కదా, వీళ్ళ అండదండలు కూడా ఉన్నాయి కాబట్టి అదొకటి నడుస్తుంది. సరే, ఈ లోపల ఈరోజు సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా వీళ్ళందరూ వెళ్ళారు. అమిత్ షా రూపశిల్పి అండి, బెంగాల్ విక్టరీకి ఆర్కిటెక్ట్ ఇస్ అమిత్ షా. అన్ని చోట్ల ఆయనే బెంగాల్ మీద ప్రత్యేకించి ఫోకస్ పెట్టి ఢీ ఢీ అంటే ఢీ అని తీసుకొచ్చారు. ఈ సువేందు అధికారికి కూడా చాలా చరిత్ర ఉంది. నందిగ్రామ్లో మమతా బెనర్జీ 2007లో ఇంకా ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈయన ఆమెకు కుడి భుజంగా ఉండి ఆమెకు సహాయకుడిగా ఉండి చాలా అతి సన్నిహితమైన సహాయకుడి కింద లెక్క. కానీ ఎప్పుడైతే మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీ అనే తన మేనల్లుని పైకి తేవడం మొదలుపెట్టిందో వీళ్ళకి గొడవ వచ్చింది, ఆయన నెమ్మదిగా దూరం అయిపోయారు. కాకపోతే వీళ్ళ నాన్న కాంగ్రెస్ మంత్రి యూపీఏ ప్రభుత్వంలో, వీళ్ళ అన్నయ్య కూడా ఎంపీ. సో కుటుంబంలో రాజకీయ నేపథ్యం ఉంది. సువేందు అధికారి శారదా స్కామ్లో కూడా ఈయన ఒక నిందితుడు, ఇది దేశాన్ని శారదా చిట్ ఫండ్ స్కామ్లో. ఇవన్నీ ఉన్నప్పటికీ వాషింగ్ పౌడర్ నిర్మా అప్లై అయిపోయింది, ఆయన వచ్చేసారు ఇప్పుడు. సో సువేందు అధికారితో పాటు కాస్త బాగా పేరున్న వాళ్ళనే దిలీప్ ఘోష్ ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టారు. బెంగాల్ను గెలవడం సైద్ధాంతికంగా చారిత్రకంగా తాము చాలా ముఖ్యమైనదని ఒకటి గుర్తించాలి. బీజేపీ పూర్వ రూపమైన జనసంఘ్ను స్థాపించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బెంగాలీ. వాళ్ళ బెంగాలీ స్థాపించినప్పుడు ఇంతవరకు బెంగాల్లో మాకేమి లేదు జనసంఘ్ బీజేపీకి అనే ఒక లోటు వాళ్ళకు ఉండేది, అది ఇప్పుడు తీరింది. అవి ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. మమతా బెనర్జీ ఇప్పుడు ఏమవుతారో, అధికారం లేకుండా నిలబడతారా లేదా, రెండోది పాత కేసులు నిజంగా తీస్తారా ఇప్పుడు, ఇది పెద్ద సమస్య. బైనరీ నెగిటివ్ అన్నారు. ఇప్పుడు అన్నా డిఎంకే రెండు ఒకటే, నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, తెలుగుదేశం వైసీపీ లేకపోతే ఇంకో చోట బీజేపీ మమతా ఎంత తిట్టుకున్నా మళ్ళీ ప్రయోజనాల దగ్గరికి వచ్చేసరికి ఒకటే అవుతుంటారని, అది ఇక్కడ రుజువైంది. బెంగాల్లో ఇప్పుడు ఏం చేస్తారు, మమతాను ఆ కేసులు అవన్నీ తీస్తారా, ఆర్కేకర్ అట్లా వేస్తారా, శారదా స్కీమ్ తేలుస్తారా, అవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. వామపక్షాలు కూడా బెంగాల్లో అంటున్నాం కాబట్టి వాళ్ళకు కూడా కాంగ్రెస్తో కలవకపోయినా గతసారి 28 లక్షల ఓట్లు వస్తే ఇప్పుడు కూడా ఒంటరిగా కూడా 28 లక్షల ఓట్లు వచ్చాయి. ఒక 10 సీట్లలో రెండో స్థానము, ఒక 30 స్థానాల్లో 10,000 ఓట్ల పైన, అంటే వామపక్షం కూడా కొంత పుంజుకుంది అనే ఒక పరిశీలకుల యొక్క లెక్కలు, ఓట్ల లెక్కలు ఇవన్నీ కూడా చెప్తున్నాయి. మూడోది, సర్ను సవాల్ చేస్తారా సుప్రీంకోర్టులో, చేసినా ఏం జరుగుతుందని కదా కానీ చేస్తారా అనే ప్రశ్న కూడా ఉంది. కాబట్టి బెంగాల్ రాజకీయాలు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి రాబోయే రోజుల్లో. సార్ సైద్ధాంతిక సమరం కూడా ఎక్కువ జరుగుతుంది. సార్ మంత్రుల ర్యాంకుల రహస్యం, చంద్రబాబు ముందు జాగ్రత్త, అవినీతిపై టీడీపీ నేత ఫైర్.